నేను ఇప్పుడు బీటెక్ చదువుతున్నా సార్. మాది శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గం బావిన మండలం. కానీ నేను బీటెక్ మాత్రం విజయవాడలో చేస్తున్నా సార్. ప్రధానంగా ఇప్పుడు వచ్చే ఫీజు రింబర్స్మెంట్ జగన్ గారు ఎలా చేస్తున్నారంటే విద్యలో పారదర్శకత చూడాలి, తల్లిదండ్రులకు కూడా విద్య యొక్క ఆవశ్యకత తెలియాలి అని చెప్పి గత ప్రభుత్వాలు మాకు వచ్చే ఫీజు రింబర్స్మెంటు డైరెక్ట్గా కాలేజీల్లో వేస్తే అదే ఈ జగన్ గారు విద్యార్థుల యొక్క విద్య బాగుపడాలని చెప్పి మా అమ్మ అకౌంట్లో వేశారు. మంచి ఉద్దేశమే. కానీ నేను ఇప్పుడు 4-2 ప్రిపేర్ అవుతున్నా సార్. 4-2 ప్రిపేర్ అవుతున్నప్పుడు కాలేజీల్లో మాకు పెట్టే ప్రెజర్ ఏంటంటే 4-2 లోపు మాకు 35,000 సంవత్సరం ఫీజు రింబర్స్మెంట్ అయితే హాఫ్ ఫీజు మేము పే చేసేయాలి. కానీ ఈ ప్రభుత్వం ఇంతవరకు మన 3-2 వేసింది సార్. అంటే 3వ సంవత్సరంలో 4వ వంతు వేసింది సార్. ఇప్పుడు 4-2కి మేము ప్రిపేర్ అవుతూ ఉన్నాం. మధ్యతరగతి కుటుంబాలు ఇప్పటికిప్పుడు 18,700 కట్టాలంటే మా కుటుంబాలకు కష్టం సార్. నేను శ్రీకాకుళంలో ఉన్న విద్యార్థిని విజయవాడలో చదువుతున్నా. నాకుండే వసతుల ఖర్చు ఎక్కడ సార్? ఈ ప్రభుత్వం వసతి ఖర్చుల కోసం 20,000 వేస్తానని చెప్పింది. వీళ్ళు పెంచిన ధరలు కానీ లేదంటే ఇప్పుడున్న వసతులు అంటే మా వెనకబడిన తరగతులకు ఉండే హాస్టల్ సదుపాయాలు కానీ నేను లేవు సార్. ఎంత దారుణం అంటే వాళ్ళు వేసే అన్నంలో చారో నీరో తెలియక ఉంటాను సార్. బురద నీరులా ఉంటుంది సార్. మేము వయసున కుర్రోళ్ళం 20 సంవత్సరాలు ఆహారం తింటే మా ఎముకలకు బలం ఎక్కడ వస్తుంది సార్? వద్దు హాస్టల్ అని చెప్పి రూమ్లో ఉంటే ఇంట్లో వచ్చే ఆదాయం తక్కువ. మాకు విద్య అవసరం. విద్య చదువుకుంటేనే మా వెనకబడి కారణానికి మేము ముందుకెళ్ళగలం అన్న ఒక్క ఆలోచనతో ఎన్ని ఇబ్బందులు పడినా సరే చదువుకుందాం చక్కగా. ఏముందలే ఈ 4 సంవత్సరాలు చదువు చక్కగా అయితే ఏదో ఒక ఉపాధిని కల్పించుకొని బాగుపడదాం అనుకునేసరికి మా ఫీజు రింబర్స్మెంట్లో అయ్యారు సార్. హాస్టల్ వసతులు అయితే ఎలాగో లేవు. వద్దు మాకు. మేము ఎలా బాధపడతాం? మా 3 పూటల తిండి కోసం ఒక పూట తిండి మానేసైనా పస్తులుండైనా చక్కగా చదువుకుందాం అంటే ఈ జగన్ ప్రభుత్వం ఫీజు రింబర్స్మెంట్ సకాలంలో వేయకపోతే మాకు వచ్చే మెంటల్ ప్రెషర్ ఎలా ఉంటుంది సార్? తల్లిదండ్రులు వెళ్ళి ఎక్కడో వలసలు ఉంటారు సార్. వాళ్ళకి ఇవన్నీ చెప్తే అర్థం కావు. అమ్మ నేను ఇంజనీరింగ్ చదువుతున్నా, ఇంజనీర్ ప్రవేశం రాసి సెలెక్ట్ అయ్యి చదువుతున్నా. వాళ్ళకేం చెప్పాం? అమ్మ మన ఎగ్జామ్ ఫీజు యూనివర్సిటీ ఫీజు కట్టుకుంటే సరిపోద్ది, దాదాపు దాని ఖర్చు ఒక 10,000 వరకు అవుతాయి అనుకున్నాం. కానీ ఇదే జగన్ ప్రభుత్వం వల్ల ఈరోజు ప్రభుత్వానికి సంబంధం లేకుండా 18,700 500 రూపాయలు మేము ఎక్స్ట్రా కొట్టున్నాం సార్. ఆ డబ్బులు మాకు ఎప్పుడు వస్తాయి సార్? ఇప్పుడు థర్డ్ ఇయర్ క్లియర్ చేసింది గవర్నమెంట్. కానీ 4-2 ప్రిపేర్ అవుతున్నాం సార్. మేము 2023 బ్యాచ్. ఈ 4-2 ప్రిపేర్ అయితే మాకు పెట్టిన కాలేజ్ వాళ్ళ రూల్ ఏంటంటే మాకు 35,000 రూపాయలు ఫీజు రింబర్స్మెంట్ సార్. అందులో హాఫ్ ఫీజు పే చేయాలి. పే చేయకపోతే మాకు 4-1 హాల్ టికెట్స్ ఇవ్వలేదు సార్. రేపు తెల్లారితే ఎగ్జామ్. ఈరోజు సాయంత్రం వరకు మాకు హాల్ టికెట్ ఇవ్వకపోతే మేము చదువుతాము మెంటల్ ప్రెషర్గా ఉంటామా సార్? నిజం చెప్తున్నా సార్. చదువు అనేది ప్రతి ఒక్కరు హక్కు. ఆ హక్కు ద్వారా మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. ఆ విద్య మీద కూడా పారదర్శకత చూపించాలి. ఈ విద్యార్థులు ప్రతి ఒక్కరు గమనిస్తూ ఉన్నారు. మేము మాట్లాడుతూ ఉన్నాం. ఖచ్చితంగా 2023లో విద్యార్థులందరూ వాళ్ళ అమ్మ నాన్న చేత కూడా జనసేన పార్టీకి ఓట్లు వేయిస్తాం. ఇంకో విషయం ఏంటంటే సార్, మా జిల్లా వెనకబడుతున్నాం అంటున్నారు. మా విద్యార్థులకి నిజంగా ఈరోజు మేము ఇంజనీరింగ్ కాలేజ్ చదువుకుందామన్నా గట్టికి కొడితే 4 కాలేజీలు ఉన్నాయి సార్ శ్రీకాకుళం జిల్లాలో. అదే నేను విజయవాడలో చదివితే 6 కిలోమీటర్లకి 5 కిలోమీటర్లకు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. ఎందుకు సార్ మాకు ఇంత దౌర్భాగ్య స్థితి? మా అమ్మాయిలు అయితే పని కోసం వలసలకు వెళ్ళారు. చదువుల కోసం కూడా మేము వలసలు వెళ్ళే చదవాలా? ఇంకో విషయం సార్, మా శ్రీకాకుళం జిల్లాలో మేము చదువులకు ఎంత ప్రాధాన్యత ఇస్తామో అలాగే క్రీడలకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తాం. మేము హై స్కూల్ చదివేటప్పుడు చాలా స్పోర్ట్స్లో ప్రిపేర్ అయ్యి వచ్చాం. మా చెల్లి 2 సార్లు కబడ్డీ స్టేట్ ప్లేయర్ సార్. ఈ ప్రభుత్వాలు వచ్చి దుర్మార్గ పరిస్థితుల వల్ల మా అమ్మ నాన్న ఆదాయం తక్కువ వల్ల తనకి 18 సంవత్సరాలు నిండకుండా పెళ్లి చేయాల్సి వచ్చింది. ఎందుకు? ఈ ప్రభుత్వాలు సకాలంలో మా అమ్మ నాన్నకి ఉపాధి కల్పన చేయలేకపోయారు. రాబోయే రోజుల్లో మేము ముగ్గురం సార్, నేను మా తమ్ముడు మా చెల్లి. మా చెల్లికి చదివించాలంటే నన్ను చదివించాలి, మా తమ్ముడిని చదివించాలి. ఆడపిల్లకి ఎప్పటికైనా పెళ్లి చేసి పంపించాలి. ఇప్పుడే చేస్తే మనకున్న ఆదాయంలో మీ ఇద్దరు చదువులకి అవుతుంది అని చెప్పి తను కబడ్డీ 2 టైమ్స్ స్టేట్ ప్లేయర్ సార్. తను డిగ్రీ చదువుతానంటప్పుడు పీఈటీ సెంటర్లో కోచింగ్ వచ్చింది. కానీ ఇంట్లో ఆదాయ పరిస్థితి బాగాలేక ఎవరికి చెప్పుకోలేక
ఈరోజు తనకు పెళ్ళి అయిపోయింది సార్. మా వెనకబాటు కారణానికి ముందు మా విద్యా వ్యవస్థ మారాలి సార్. ఇంకా విషయం వచ్చేసరికి మా శ్రీకాకుళం జిల్లాలో ఇంజనీరింగ్ కాలేజీలో తిరగలేవు పేద పిల్లలు. మాకెందుకు ఇంజనీరింగ్లు టెక్నాలజీలు, అట్లీస్ట్ డిగ్రీ చదువుకుందాం అంటే ఈ ప్రభుత్వమే కాదు, గత ప్రభుత్వాలు, ఇప్పుడున్న కుటుంబ రాజకీయాలు ఈ జిల్లాకి ఎటువంటి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు కల్పించింది సార్? వద్దు సార్, మాకు డిగ్రీ కాలేజీలు కూడా వద్దు. వాళ్ళ పిల్లలే చదవని ఎక్కడికో వెళ్ళని. రెండు ఏదో చేతులు ఉపాధి తెచ్చుకుందామని ఐటీఐ చదువుదాం అనుకుంటాం సార్. ఐటీఐ చదువుదామన్నా కూడా ఎన్ని ఉన్నాయి సార్? మండలంకి ఒక ఐటీ కాలేజ్ ఉన్నా మా అమ్మ 10th క్లాస్ అవగానే ఐటీఐలో జాయిన్ అయ్యి ఏదో చిన్న ఉపాధి నేర్చుకొని అమ్మ నాన్నకి సకాలంలో మేము అందుకొస్తే వాళ్ళు ఇన్ని రోజులు కష్టపడ్డ కష్టానికి మేము తోడవుతాం సార్. మాకు 25 సంవత్సరాల వయసు వచ్చినా వాళ్ళకి మేము భారంగానే కనిపిస్తున్నాం. మా గుండెల్లో ఆవేదన అయితే ఉందా సార్? బయటికి తీసుకెళ్లేవాడు నాయకులు లేరు. కానీ జనసేన పార్టీ ప్రభుత్వం స్థాపన కోసం మేము నాయకులు ఎవరైనా సరే, పవన్ కళ్యాణ్ సరే మా నాయకుడిని ఉద్యానంతో ముందుకెళ్తాం. 2000 ప్రభుత్వంలో జనసేన ప్రభుత్వానికి సంకల్పం కుదురుస్తాం సార్. ఒక్క విషయం ఏదో చెప్తున్నా సార్, మా జిల్లా వెనకబాటు కారణం కాలేదు. మాకు విద్యార్థులకు సకాలంలో మీరు విద్య అందించండి. ఇక్కడ నిజం చెప్తున్నా, ఇక్కడంతా యువకులే ఉన్నారు. యువతులకు కూడా మన జనసేన పార్టీ అంటే ఇష్టం సార్. నేను ఈరోజు వాళ్ళతో మాట్లాడా. బీసీ హాస్టల్లో వాళ్ళకి పాపం వసతులు ఏమంటారు సార్? వాళ్ళకి మంత్లీ పీరియడ్స్ వస్తాయి. వచ్చినాడు మధ్యతరగతి కుటుంబాలకి, ఆడపిల్లలకి మనకన్నా ఫుడ్ కొంచెం క్వాలిటీది ఉండాలి సార్. అంటే పౌష్టిక ఆహారం. ఆ పౌష్టిక ఆహారం ఈ ప్రభుత్వాలు ఏం కల్పిస్తున్నాయి సార్? వాళ్ళకి కనీసం వసతులు అయితే గవర్నమెంట్ హాస్టల్ నువ్వు పెట్టినప్పుడు నీకు ప్రభుత్వాన్ని నమ్మి ఆ ఆడపిల్ల తల్లిదండ్రులు మీకు అప్పచెప్పినప్పుడు కనీసం కడుపుకి తిండి మీరు మంచి ఆహారం పెట్టలేరా సార్? అది ఎలా ఉందంటే ఇప్పుడు గవర్నమెంట్ హాస్టల్ అంటే సార్ వాళ్ళు ఒక పర్సన్కి ఇచ్చేశారు. వాళ్ళు ఇది మా ఇష్టారాజ్యం, నువ్వు నన్ను అడిగావా హాస్టల్ నుండి వెళ్ళిపో. ఒకసారి ఒక ప్రభుత్వ హాస్టల్లో మేము కానీ రిజిస్టర్ అయితే రెండో హాస్టల్లో నాకు ఈ హాస్టల్ నచ్చలేదు సార్, నేను ఫుడ్ బాగోలేదని మానేసి వేరే హాస్టల్కి వెళ్దామన్నా. అలా కుదరదమ్మా, నువ్వు ముందు ఒక హాస్టల్లో రిజిస్టర్ అయ్యి ఉన్నావు, రెండో హాస్టల్కి ఎలా వెళ్తావు? నచ్చితే చదువు, లేకపోతే ప్రభుత్వ హాస్టల్స్ కాకుండా ప్రైవేట్ రంగంగా ఉంటాయి కదా సార్, అక్కడ వెళ్ళి మమ్మల్ని ఉండవు అంటారు సార్. నిజంగా మా జిల్లాలో ప్రతిదీ మాకు సమస్యగానే ఉంది సార్. మా అమ్మ నాన్న అయితే చదువుకోలేదు, పోనీలే కూలీ పని చేసుకుని వ్యవసాయం చేసుకుందాం అంటే వ్యవసాయానికి తగ్గ నీరు లేదు. అటు జిల్లా 3 పక్కలు 3 నదులు ఉన్నాయి సార్. అటుపోతే నాగవల్లి, ఇటుపోతే వంశధార, ఇటుపోతే మహేంద్ర తనయ. సక్రమంగా వినియోగించుకుంటే మాకు సరైన తూర్పుగోదావరి జిల్లా వస్తుంది సార్. నిజం చెప్తున్నా సార్, మాకైతే ఒక సక్రమైన ఇది చేయండి. జనవరి 12 కోసం మేము ఎటువంటి కార్యక్రమానికైనా విద్యార్థులు రెడీగా ఉన్నాం. ఆ రోజు మీరు చేసే సాంస్కృతిక కార్యక్రమంలో మేము పార్టిసిపేట్ చేస్తాం. డిబేట్గా మాట్లాడాలంటే ఈ ప్రభుత్వం చేస్తున్న ఒక తప్పును మేము పట్టుకొని వాళ్ళు చేసిన తప్పును బహిరంగంగా మాట్లాడతాం. మాకు ఒక్క అవకాశం ఇవ్వండి సార్, మా వెనకాల మీరు నించోండి సార్. వచ్చే ప్రభుత్వంలో పోతే మా ఒక్కరి జీవితం, అదే మేము పోరాడితే మా వెనకాల ఉన్న జనరేషన్స్ బాగుపడతాయి సార్. ఒక్క విషయంలో ఆలోచించండి సార్. నేను ఒక్క విషయం కోసం వచ్చా సార్. విజయవాడలో చదువుతున్నా, వెళ్దాం పార్టీ ఆఫీస్కి ఇక్కడికి వెళ్దాం. మన జిల్లాలో సమస్య మన జిల్లాలోనే చెప్తే తెలిసిద్ది. చాలాసార్లు వచ్చా సార్ మంగళగిరి పార్టీ ఆఫీస్కి. మా మండలంలో ఉంటూ కార్యకర్తగా పనిచేసుకుంటూ అందరినీ సరైన ఇన్ఫర్మేషన్ ఇస్తూ, మా పాలకొండ నియోజకవర్గంలో ఎవరు ఇన్ఛార్జ్ లేరు సార్, ఎస్టీ కాన్స్టిట్యూషన్. కానీ యువకులందరం ఒకే ఆలోచన మీదకి వచ్చాం. మనం చదువుతున్నాం, ఒక ఆలోచన చేద్దాం. ముందు మనం ఐక్యతగా ఉందాం, ఐక్యతగా ఉండి మనం ఒక పోరాటం చేద్దాం అనగా పోరాటం చేస్తూ ఉన్నాం సార్. నిజం చెప్తున్నా సార్, నేను వచ్చి 2 days అయింది సార్. ఏ రోజు అవకాశం వచ్చిద్దా మనం మాట్లాడదాం, మన సమస్యను బయటికి తీసుకెళ్దాం అని చెప్పి చూస్తూ ఉన్నా సార్. ఈరోజు వచ్చింది సార్. నేను నిజంగా పవన్ కళ్యాణ్ గారి సినిమాలకు కూడా మేము ఏ రోజు ఎగ్గొట్టి వెళ్ళలేదు సార్. కానీ రాజకీయంగా మా సమస్యలు చెప్పుకోవడానికి ఈరోజు నేను వచ్చా సార్ మా కాలేజీలో ఆబ్సెంట్ తీసుకోవడానికి. ఈ జనవరి 12న మా భవిష్యత్తు మా కళ్ళ ముందర కనిపిస్తుందని మేము ఆశిస్తున్నాం సార్. దానికోసం మేము ఖచ్చితంగా పోరాడతాం. నిజం చెప్తున్నా సార్, మా అమ్మ నాన్న కూడా ఈరోజు రెడీగా ఉన్నారు జనసేన పార్టీ కోటేయడానికి. అదే 2019లో నా కళ్ళ ముందలే వైఎస్ఆర్ పార్టీ 2000 రూపాయలు ఇచ్చింది సార్ మా అమ్మకి. ఏంటమ్మా నువ్వు 2000 రూపాయలు తీసుకొని ఓటేస్తున్నావు అంటే, నాన్న నువ్వు కష్టపడితే ఆ 2000 రూపాయలు ఎలా వస్తాయో తెలిసిద్ది అన్నారు సార్. అదే మా అమ్మ నాన్నలకు మోటివేషన్ చేస్తూ వస్తే పంచాయతీ ఎలక్షన్లప్పుడు నేను వార్డు మెంబర్గా వేయాల్సింది, కానీ నా రెగ్యులర్ పరీక్షలు కరెక్ట్ ఆ టైంలోనే పడ్డాయి.
పడితే మా అమ్మ నన్ను అడిగారు, నాన్న ఏం చేద్దాం అని అంటే, మేము దాదాపు ఒక 70 ఓట్లు ఉంటాయి సార్, న్యూట్రల్గా ఉండిపోదాం. అక్కడ మా ఊర్లో ఎలా పరిస్థితి అంటే సార్, టీడీపీ వైఎస్ఆర్, ఇప్పుడు మేము లేచిన యువత జనసేన. అయితే ఎలా జరిగింది, టీడీపీ పూర్తి చచ్చిపోయింది, వైఎస్ఆర్ వాళ్ళు కొట్టుకు చచ్చి వాళ్ళిద్దరు డివైడ్ అయిపోయారు, నా వర్గం అంటే నా వర్గం అని. వాళ్ళకి లాస్ట్కి తేలింది ఏంటి, జనసేన దిక్కు. జనసేన ఎటు ఓట్లు వేస్తే అటు మేము గెలుస్తామని వాళ్ళు వచ్చారు సార్. మేము ఒకటే చెప్పాం, గ్రామ పంచాయతీ ఎలక్షన్లు పార్టీలతో సంబంధం లేదు, మన గ్రామ అభివృద్ధి మాకు కావాలి. ఏం చేద్దాం అని అంటే ₹1,00,000 పట్టుకొని వచ్చారు సార్. 2,000 రూపాయలు మా అమ్మకి ఇచ్చి ఆ రోజు అమ్ముకున్న మా అమ్మ ఓటు ఈరోజు ₹1,00,000 వస్తే మొగం మీద చెప్పాడు మా తాతయ్య, నువ్వేంటో ₹1,00,000 మాకు ఇచ్చేది, 10 మంది 10,000 తీస్తే 1,00,000 అవుతాయి. నిజంగా సార్, నేను పవన్ కళ్యాణ్ నమ్ముకొని మా ఊర్లో మా అమ్మ నన్ను ఎంత ఇన్స్పైర్ చేశానో, నాకు పంచాయతీ ఎలక్షన్లో నేను లేను, నా పరీక్షలు రాసుకుంటా ఉన్నా, చాలా భయం వేసింది. పొరపాటున వాళ్ళు గెలిస్తే ఊర్లో మేము బతకలేము సార్. ఎందుకంటే మా అమ్మ నాన్న వలస కూలీలు ఈ రోజుకి కూడా హైదరాబాద్లో ఉన్నారు. మా తాత మా నాన్నమ్మ మమ్మల్ని చూసుకుంటారు సార్. ఆ రోజు నేను భయపడ్డా, ఇటు ఎగ్జామ్స్, అటు చూస్తే ఎలక్షన్లో రాజకీయంగా ఉన్నాం. మల్టీ టాలెంటెడ్, ఒక పక్క ఎడ్యుకేషన్ చూసుకోవాలి, ఒక పక్క మన ఊరు అభివృద్ధి చూసుకోవాలి. ఏం చేస్తారో అన్న భయం. నేను లేను, వీళ్ళు నిజంగా అమ్ముడుపోతారు. ₹1,00,000 ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది సార్. మేము ఈ వార్డ్ నెంబర్ అయితే ఏమన్నాం, మాకు వార్డ్ నెంబర్ ఇచ్చేయండి, మీకు వాళ్ళు వైఎస్ఆర్ 2 పక్కల సర్పంచులు నించున్నారు సార్. మాకు నచ్చినోడికి వేసుకుంటాం, మేము చెప్పాం, మాకు నచ్చినోడికి వేసుకుంటాం. వార్డు మెంబర్ హ్యాకింగ్ ఇవ్వండి అంటే మేము మేధావులం సార్. వాళ్ళకు తప్పుడు మాట అన్నారు, చెప్పకూడదు. మీకెందుకు గొర్రెలు కాసుకునే వాడు రాజకీయం చేస్తాడు అన్నారు సార్. ఓకేలే అన్నావు. ఆ రోజు మా తాత కానీ ఎవరు కానీ తలదించుకొని వెళ్ళిపోయారు సార్. పంచాయతీ ఎలక్షన్లో ఇప్పుడు వార్డు నెంబర్ హ్యాకింగ్ అడిగితే ఇవ్వనాడు. మేము మంచి క్యాండిడేట్ ఎవరో చూసుకొని గెలిపించుకున్నాం. వాళ్ళు గెలిచిన మరుక్షణం ఫోన్ చేశారేంటో తెలుసా, ఉప సర్పంచ్ మీరు తీసుకోండి, గ్రామ అభివృద్ధికి మీరు తోడ్పడండి అంటే మేము ఒకటే చెప్పాం, నువ్వే పదవులు ఇస్తావనో మేమైతే తీసుకోలేదు. ఒక కమిట్మెంట్ లెటర్ రాసాం సార్. మా ఊర్లో శ్మశానం లేదు. పొరపాటున కానీ పంటలు పండించే టైంలో ఎవరైనా చనిపోతే పొలం గట్ల పైన శవం మొయ్యాలి సార్, 4 పక్కలు మొయ్యాలి, గొట్టేమో ఒక పక్క ఉంటుంది, ఎలా మోస్తాం సార్. అయితే అలా గెలుచుకొని జనసేన పార్టీని ఆదర్శంగా తీసుకొని ఊర్లో తాగునీరు లేకపోతే బోర్ ఇప్పించుకోగలిగాం అదే సర్పంచ్ చేత. అదే సర్పంచ్ చేత కొండ ప్రాంతానికి పశువుల మేతకి వెళ్ళడానికి దారి లేదంటే మన్నుతో రోడ్డు వేయించుకున్నాం. అయితే మా దరిద్రం కొలిది జగన్ వచ్చి పాపం వాళ్ళ సర్పంచులకైనా పంచాయతీ నిధులు ఇచ్చుంటే మేము అనుకున్నవి జరుగును. వాడు ఇవ్వలేదు పాపం, వాళ్ళు గెలిచినా సరే. వాళ్ళు ఒకటే చెప్తున్నారు సార్, అరే బాబు ఓడిపోయినాడే శుభ్రంగా ఉన్నాడు, గెలిచినాడే దరిద్రం అయిపోయాడు అంటున్నారు సార్. ఇది గ్రౌండ్ రిజల్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత మంచి అవకాశం ఇచ్చారు.